ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నన్ను భక్తితో పూజిస్తే నిన్ను కర్మయోగిని చేస్తాను. నా ఆరతిని పాడితే నీకు సరస్వతీదేవి కృప కలిగేలా చూస్తాను. నా అడుగుల్లో నడుస్తే నీ ముందు నేను నడుస్తాను. నా కొరకు దీనులకు ఆదర్శాలే. నీ హృదయము సుఖ సంతోషాలతో నింపుతాను. నేను నీతో ఉన్నానని నీకు తెలుసు. అడుగడుగున నిన్ను కాపాడుతున్నానని నీకు తెలుసు. కానీ ఏదో తెలియని భయము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బాబా నీకు తోడుగా నీకు ఎటువంటి హాని కలగదు. నా మార్గంలో అడుగు పెడితే నీ అన్ని మార్గములు తీరుస్తాను. నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను. నా కోసం చెడును భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను. నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుని చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను. నా సహాయాన్ని కోరితే నిన్నందరి నుంచి మంచి విముక్తుని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తి కలిగిస్తాను. నా మార్గంలో నడుస్తే నిన్ను ప్రసిద్ధిగాంచేలా చూస్తాను. నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మరిపించేలా చేస్తాను. నువ్వు నా వాడివైతే అందరూ నీ వారయ్యేలా చూస్తాను. ధర్మానికి హాని కలిగి అధర్మం మెచ్చు మీరెప్పుడు నేను సాధు సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునఃస్థాపన కోసం ప్రతి యుగంలోనే అవతరిస్తుంటాను. మానవులు నన్ను ఏ విధంగా ఆదరిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. జ్ఞానం సంపాదించుకునే వాడికి శత్రువులు 100 మంది లేరు, ఒకరే శత్రువు. అదే కోరిక. నీవు ఏదైనా పాపం చేస్తూ ఉంటే దానికి నీ కోరిక కారణం, కానీ ఎవ్వరూ ఇతరులు కారణం కాదు. సాయిబాబాకు ఆదరణతో ఏది సమర్పించినా సరిపోతుంది. 2 చేతులతో చేసే నమస్కారము, నిజమైన ప్రేమ, అనన్య విశ్వాసము, అనన్య శ్రద్ధ కేవలం చాలు. నిజంగా భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. విశ్వవ్యాపకుడైన బాబాను ఉదయంలో నిలుపుకుంటే చాలు. బాబా ఏమి చేసినా మన మంచికే అని పూర్తి నమ్మకంతో మన జీవితాన్ని ఆయన చేతిలో ఉంచి మన భవిష్యత్తును పూలబాటను ఏర్పరచుకుందాము. తనను నమ్ముకున్న వారిని దేవుడు నిర్లక్ష్యం చేయడు. స్వయంగా రాకపోవచ్చు, దైవము మానుష రూపేణ అని ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు. అజ్ఞానపు చీకటులను తొలగించుటకై, జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకై ఈ భూమిలో జన్మించను ఒక దివ్య తేజము. అదే శ్రీలో నివలసిన సాయి రూపము. మౌనము దైవ భాష, మౌనము నిశ్శబ్దమంత్ర ఘోష. మౌనము నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవడము, అదే ఆత్మ సాక్షాత్కారము. మానవుణ్ణి మాధవుడుగా చేయనది మౌనమే. భగవన్నామ పాపాలను, కొండలను కూడా నగ్గు చేసి నీలమట్టం చేస్తుంది. భగవన్నామము దేహ బంధాలను తెంపి ముక్కలు చేస్తుంది. భగవన్నామము పురాణ శ్రావణము, భగవత్సేవ నిత్యం చేసేవారికి భగవంతుడే శుభఫలితాలు తప్పక ఇస్తాడు. ఈ భూమిపై కోటానుకోట్ల జీవజలాన్ని సృష్టించాడు, కానీ అవేవి భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి. అందుకే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చి భూమిపై వదిలినాడు. ఆ జ్ఞానం సాయంతో మనిషి వివేకాంగులై తన లీలల్ని, కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు ఏదో పరవశించి చెందుతుంటాడు. ఈ నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారము సాయితత్వము. చిక్కుల్లో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయూతనిచ్చే, చేదు తెచ్చే సాధన సాయితత్వము. భగవంతుడు మనకి కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనలను ఆ విధంగా రక్షించుకుంటున్నాడని చెప్పాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే. చెడు స్వార్థపూరిత ఆలోచనలు వదిలివేయాలి. బద్ధకము, అశ్రద్ధలను జయించాలి. ప్రయత్నంలంగా ప్రతి పనిని సాధించాలి. కర్తవ్య నిష్ఠ, ధర్మబుద్ధి, ఉత్సాహాలు కలిగి ఉండాలి. అలాంటి వారికి షిరిడి సాయి విజయాలను తప్పక ప్రసాదిస్తాడు. నీ శరీరపు అంతరంగంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశమై వెలుగుచున్నాడు. ఆ దేవదేవుని మీద మనస్సు ఉంచి సాధన అంటే ధ్యానం ద్వారా ఉదయాంతరంలోనే దర్శించుకుని మీరు పొందిన ఆ మానవ జన్మకు స్వార్థకాన్ని ఇవ్వండి. అదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము. భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే, నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకునేవాడు కాదంట.
మరి కష్టాల్లోని కుంగి విరుక్తులతో నలిగిపోయి అభాగ్య జీవులకు అండంగా ఉండి చేయూతనిచ్చి ఆదుకునే ఉదయుడంట. నేను అడిగే 2 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నా. ఈ రూపాయి కాదు. 1 నిష్ఠ, అన్నిన్నమైన నమ్మకం, 2ది సబ్బూరి, సంతోషంతో కూడిన ఓర్మి. ఓం సాయిరామ్.